వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులంతా కష్టపడి పనిచేసి రైతులకు వ్యవసాయ రంగానికి అభివృద్ధి చేసే విధంగా పనిచేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు మరియు సభ్యుల ప్రమాణ స్వీకారం మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా కరప గ్రామం నుండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ రమేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా కరప మెయిన్ రోడ్ నుంచి పెనుగుదురు నడుకుదురు గ్రామాల మీదుగా నడుకుదురు గ్రామాల్లో గల వ్యవసాయ మార్కెట్ కమిటీకి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంత నానాజీ చేతుల మీదుగా కరప వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముద్రగడ రమేష్ ను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వైస్ చైర్మన్ గా శ్రీనివాసులు మరో 15 మంది వివిధ గ్రామాలకు చెందిన డైరెక్టర్లను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వచ్చిన అతిథులు అందరూ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. తర్వాత అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కరప వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ రమేష్తో మాట్లాడుతూ నా తోటి సభ్యులతో కలిసి అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు మన ఎమ్మెల్యే నానాజీ సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బోగిరెడ్డి కొండలరావు, గంగాధర్, యాళ్లపండు, మాజీ ఎమ్మెల్సీ చికాల రామచంద్రరావు, చికాల దొరబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, నలుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పిడి వెంకటేశ్వరరావు, దేవు వెంకన్న, అధిక సంఖ్యలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అట్లాగే నేను చైర్మన్ గారు రమేష్ గారిని, వైస్ చైర్మన్ గారిని, శ్రీనివాస్ గారిని, వైస్ చైర్మన్ గారిని ఇద్దరిని కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను. మార్కెట్ యార్డ్ అన్నది రైతుకి ఎప్పుడూ అండగా నిలబడవలసిన యార్డ్ ఇది. దీని మీద ఈ ప్రాంతం యొక్క రైతులందరూ కూడా దీని ఒక ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. తను పండించిన పంట ఒక గిట్టుబాటు ధర ఇప్పించడానికి కానీ, ఒక యాడ్ ఒక అవసరమైనప్పుడు 4 రోజులు నిలబడడానికి పెట్టుకోవడానికి ఒక జాగా కానీ ఏదైనా కావాల్సి వస్తే, అందుకని మార్కెట్ యార్డ్కి సాధారణంగా పెద్ద పెద్ద ఎకరాలు భూమి అలాట్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. ఎందుకంటే దాన్ని సమిష్టిగా వాడుకునే విధంగా ఆ యాడ్ ఉండాలా. అట్లాగే ఈ డైరెక్టర్లు కానీ చైర్మన్ గారు కానీ ప్రజలకి గిట్టుబాటు ధర ఇప్పిస్తూ, అట్లాగే ప్రజలు కూడా నాణ్యమైన సరుకు అమ్మిపెడుతూ మధ్యలో ఒక దళారీ వ్యవస్థ కింద, అంటే ప్రైవేట్ దళారులు పాలు పడిపోకుండా వీరికి అండగా ఉండడానికి ఈ మార్కెట్ యార్డ్ పెట్టడం జరిగింది. చాలా వ్యవసాయం పండించడం కింద ఈ రోజుల్లో అది అమ్మి డబ్బింటికి పట్టుకెళ్ళడం ఉన్నది చాలా పెద్ద పని అయిపోతా ఉంది. పండించడం కన్నా ఇదే పెద్ద పని అయిపోతా ఉంది. మరొక విషయం షేర్ చేసుకోలేదు తప్పనిసరిగానే. నా పేరైతే చాలా 10 నెలల క్రితం వచ్చింది, కానీ జీవో రావడం వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల లేట్ అయింది. కానీ నన్ను ఒక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏఎంసీ చైర్మన్ల మీటింగ్ ఆహ్వానించారు. నేను ఆ మీటింగ్ వెళ్ళడం జరిగింది సార్. కానీ ప్రతిసారి కూడా చెప్పలేదు ఆ విషయం. 19 మంది మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏఎంసీ చైర్మన్లు అందరూ వచ్చారు. అక్కడ ఒకరినొకరు పరిచయం చేసుకునే పద్ధతిలో ఒక పిఠాపురం చైర్మన్ గారు అవ్వచ్చు, జగ్గంపేట చైర్మన్ గారు అవ్వచ్చు, ముమ్మడివారు అవ్వచ్చు, రాజనగర్ అవ్వచ్చు, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకునే ముందు నేను 20 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేశాను, నేను ఎంపీగా చేశాను, నేను జడ్పీటీసీ చేశాను. ఒక అతనైతే ఒక చైర్మన్ గారు 5 సంవత్సరాలు 5 టర్మ్లో ప్రెసిడెంట్ గా చేశారు. నా పరిచయం వచ్చేసరికి నేను 2014 నుంచి జెండా పట్టుకుని మోసిన జన సైనికుని మాత్రమే, నా ఇంక వెనకాలేమీ లేదు. అలాంటి జన సైనికుని గుర్తించి ఎమ్మెల్యే గారు నన్ను ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు సపోర్ట్ చేసి నాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.